హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ టమాటో చారు అండి. టేస్టీ టమాటో చారు ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. టమాటోస్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ ఉడికిన టమాటోస్ని ఇలా జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లి, కారం 2 స్పూన్స్ అండి. మీకు మీ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు అండి, ఒక 1.5 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు ఎలా వేసుకోవాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలండి. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ అండి, ఇది యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి తాలింపులోకి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇందాక టమాటో ఉడకబెట్టిన వాటర్ అండి ఇది. ఇప్పుడు ఇది టమాటో గ్రైండ్ చేసిందండి జ్యూస్. ఇప్పుడు ఇది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు టమాటో పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని, జార్లో ఇంకొన్ని వాటర్ వేసుకొని, ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి అవి వేసుకొని బాగా ఇందులోకి అన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా మరగాలండి. మూత పెట్టేసుకొని మరిగించుకుందాము. ఒక 5 మినిట్స్ మరిగించుకొని ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి. చూడండి, ఇంకా పూర్తిగా మరగలేదండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మరిగించుకోవాలండి. బాగా మరగాలండి, కుత అని ఉడకాలి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగా ఉడుకుతుందో. సింపుల్గా టమాటో చారు అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే మీరు ఇంకొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నాకు ఇక్కడ టమాటోస్ పుల్లగా ఉన్నాయని నేను యాడ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని చూడండి, టమాటో చారు రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్.